నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? మేము కేసీఆర్ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు కేసీఆర్? అన్ని విధాలు బాగా చేస్తాడు అనుకుంటున్నాం. ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు ఇచ్చిన అంటా ఉన్నాడు. ఏడే ఒక్క గ్యారెంటీ కూడా నెరవేర్చలే. వచ్చిన బస్సు ఫ్రీ చేసిండు, అంతే కదా. బస్సు ఫ్రీ చేసిండు, అన్ని ఇచ్చిన అంటా ఉన్నాడు. ఏమి ఇవ్వలేదు మాకు. ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు ఇవ్వలేదు. బస్సు ఒక్క బస్సు అయితే ఫ్రీ చేసిండు. ₹1 ఆడోళ్ళకి 2500 ఇస్తున్నాడు, అవి కూడా ఇవ్వలేదు. ఇంకా ఆయన చేసింది ఏముంది మాకు, మేము ఇచ్చింది ఏముంది. ఇంకా మా ఆటోలకు కూడా 2500 ఇస్తానన్నాడు, అవి కూడా ఇవ్వలేదు. ఆయన చేసేది ఏందయ్యా మాకు? బతుకమ్మ చీరలు రాలే, బొందమి చీరలు కూడా రాలే. సన్న బియ్యం ఇస్తాడు, అయ్యే దొడ్డు బియ్యం మా మిషన్లో పోసి అయ్యే మళ్ళీ ఇస్తాడు మాకు. కేసీఆర్ అది ఆయన పాపంచమే బాగుంది. రేవంత్ రెడ్డి పాపంచం ఏం బాగాలేదు మాకు. ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా. అవును సార్. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు మీరు? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అన్న. ఎందుకు కేసీఆర్? అంటే కేసీఆర్ వస్తా అంటే కొంచెం మంచిగా చేస్తారు అన్నట్టుగా అట్లానే. ఇప్పుడు ఇల్లుకి అప్లై చేసిన వాళ్ళు ఇయ్యలేరు, ఏమి ఇయ్యలేరు. రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు, ఇయ్యలేడు, ఏమి ఇయ్యలేడు. బస్సు కూడా ఫ్రీ చేసిండు, అంతే. అది తప్ప ఇంకేం లేవు. ఏం చేయాలి? ఏమి లేవు సార్, ఏమి ఇయ్యలేడు. బస్సు ఒక్కటే ఫ్రీ చేసిండు, అంతే. ఆ కళ్యాణం పథకం అది కూడా లేదన్నాడు. లక్ష్యం అది 2500 అది కూడా లేదు. అది కూడా ఇస్తాడు, అవి కూడా లేవు సార్. ఏవీ లేవు. బస్సు ఒకటి ఫ్రీ పెట్టగానే అయిపోయినా సార్. అన్ని హామీలు అన్నాడు, ఏ హామీలు లేవు. మరి 6 అన్నాడు, 6 ఒకటే చేసిండు కదా, ఏమి ఇవ్వలేడు. మళ్ళీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ పరిపాలన మంచిగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలన మంచిగా లేదు సార్. కాంగ్రెస్ అసలు ఏమి చేస్తలేదు, ఏమి చేయట్లేదు. అసలు నష్టమే కానీ ఏం లేదు. ఇంకా బస్సు ఫ్రీ చేసిన అందరు కొట్టుకుంటే తప్ప ఇంకేం లేదు అలా.